కన్నప్ప మంచు విష్ణు హీరోగా సినిమా రిలీజ్ అవుతుంది. కన్నప్ప సినిమా ఎందుకు చూడాలి? మంచు విష్ణు నటన కోసమా, లేదంటే భారీ గ్రాఫిక్స్ కోసమా, లేదంటే కన్నప్ప పాత సినిమాలో కన్నప్ప ఎలా చేశాడో యాసిస్గా అలాగే చేశాడని చూడదాం. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనవసరం, సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో అనవసరం, సినిమాకి డైరెక్టర్ ఎవరో అంతకంటే అనవసరం. సో సినిమా ఎందుకు చూడాలి? నేను మాత్రం టికెట్స్ బుక్ చేసుకున్నాను, ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాను. సో నేనైతే కేవలం ప్రభాస్ ఉన్నాడు కాబట్టే ఆ సినిమా చూడడం జరుగుతుంది. దానివల్ల సినిమాకి ఎంతో అయిపోయింది. సినిమా బాగుండొచ్చు, బాగలేకపోవచ్చు, అది పక్కన పెడితే సినిమాలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టే సినిమా మా ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ వెళ్తున్నాం. దాదాపు 6 మంది కేవలం ప్రభాస్ ఉన్నందుకే. లేదంటే చూద్దాంలే ఓటీటీలో వచ్చినప్పుడు, లేదంటే చూద్దాంలే టైం ఉన్నప్పుడు, ప్రభాస్ ఉన్నందుకు టైం తీసుకొని మరి ఈరోజు ఈవినింగ్ వెళ్ళడం జరుగుతుంది. సో డెఫినెట్గా సినిమా ఐ హోప్ బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే మంచు విష్ణు కూడా పెద్ద మార్కెట్ లేదు మంచు విష్ణుకు, అలాంటి 200 కోట్లు పెట్టి ఈ సినిమా తీయడం జరిగిందని చెప్తున్నారు. సినిమా చూశాక అంత బడ్జెట్ ఉందో లేదో మనమే చూస్తే తెలుసుకోవడమే. సో కేవలం ప్రభాస్ ఉన్నందుకే ఈ సినిమాకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా వాళ్ళు స్టార్స్ ఉన్నారు, ఆ స్టార్స్ని మీకు తెలుసు. స్టార్స్ ఎవరు వద్దబ్బా, ప్రభాస్ ఉన్నాడా కథ వెళ్ళిపోతున్నాం. సో అలాంటి ప్రభాస్ క్రేజ్ వేరే లెవెలు. సో నేను మా ఫ్యామిలీ మాత్రం జస్ట్ గెస్ట్ అపీరియర్ అయినా 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో తెలీదు. సో డెఫినెట్గా ప్రభాస్ కట్అవుట్ చూసే సినిమాకి వెళ్తున్నాం. డెఫినెట్గా ఐ హోప్ డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాను. ప్రభాస్ ఎంట్రీకి అయితే పిచ్చి పీసుకెళ్ళిపోద్దేమో అనుకుంటున్నాను. సో డెఫినెట్గా గూజ్ బాంబ్స్ ఇస్ రెడీ. సో మీరు కన్నప్ప సినిమాకి దేని గురించి వెళ్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ప్రభాస్ కోసం అయితే కామెంట్లో జై ప్రభాస్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.